స్వామికి 5 ముఖాలు. అందులో పూర్వముఖం కపిముఖం, దక్షిణ ముఖం నారసింహముఖం, పశ్చిమ ముఖం గారుడ ముఖం, ఉత్తర ముఖం వరాహముఖం, ఊర్ధ్వముఖం హయగ్రీవ ముఖం. 5 ముఖాలు. 5 ముఖాలతో కనిపిస్తున్నాడు ఇక్కడ. 5 ముఖాలు ఎవరివి? హనుమవి. హనుమవుడు రుద్రుడు. రుద్రుడికి ఎన్ని ముఖాలు? 5. అందుకే రుద్రస్వరూపం ఈయన. ముఖ్యంగా దీనిలో తత్వం ఏమిటంటే పరమేశ్వరుడు ఒక్కడే, కానీ ఆయన ప్రపంచాన్ని నిర్వహిస్తున్నాడు. కానీ హనుమంతుడిని ఉపాసిస్తే 5 దేవతలను ఉపాసిస్తే ఫలితం. హనుమస్వామి యొక్క పంచముఖాలను ఉపాసిస్తే 5 రకాల ఫలితాలు ఇస్తున్నాడు. ఎప్పుడైతే ఆంజనేయ ముఖాన్ని ఉపాసించామో శత్రు సంహారం జరుగుతుంది. దక్షిణ ముఖం అంటే ఆ నృసింహ వదనం, అన్ని భయాలని పోగొట్టడానికి. 3వ వదనం గరుడ వదనం, అది ధ్యానిస్తే సర్వ విషములు పోగొడతాడు. దీనివల్ల ఆయుష్ పెరుగుతుంది. ఆ తర్వాత వచ్చినటువంటిది మహాస్వామి అయినటువంటి యజ్ఞవరాహస్వామి. యజ్ఞవరాహస్వామి ధ్యానం చేస్తే అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. ఊర్ధ్వవదనం ఏంటంటే హయగ్రీవ వదనం, సర్వ వేద విద్యలు ఇచ్చినటువంటి వాడు. అది 5వ ముఖం.